గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రధాన శత్రువుగా మారిన పైరసీ భూతంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ పెట్టారు. 6గురిని అరెస్ట్ చేశారు. భారతీయ వినోద పరిశ్రమకు 2023లో పైరసీ కారణంగా సుమారు 22,400 కోట్లు నష్టం వాటిల్లినట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ అక్రమ పైరసీ కార్యకలాపాల వెనుక ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్ నిర్వాహకులు, బెట్టింగ్ వెబ్సైట్ నిర్వాహకుల స్పాన్సర్షిప్ ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పైరసీకి పాల్పడిన నిందితులకు వీరు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారు. అందరూ విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. సినిమా హాల్లోనే కొత్త సినిమా మొత్తం రికార్డింగ్ జరుగుతుందని సివి ఆనంద్ తెలిపారు. కేటుగాళ్లు సినిమాను ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా సివి ఆనంద్ వెల్లడించారు. సెల్ ఫోన్ను జేబులో కానీ, పాప్కార్న్ డబ్బాలో కానీ పెడుతున్నారని, ప్రత్యేక యాప్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నారని పోలీస్ కమిషనర్ వివరించారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్లో ఉండడం వల్ల ఎవ్వరికీ అనుమానం రాదని సివి ఆనంద్ వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా మా కొంత క్లూ దొరికిందని, తమకు అందిన ఆ క్లూ ద్వారా దర్యాప్తు కొనసాగించి నిందితులను పట్టుకున్నట్లు సివి ఆనంద్ తెలిపారు. ప్రధాన నిందితుడు బీహార్లో ఉన్నట్టు గుర్తించి అతని ఇంటికి తమ పోలీస్ టీం వెళ్లిందని, అతని ఇంటికి 22 సీసీ కెమెరాలు పెట్టుకున్నాడని సివి ఆనంద్ వెల్లడించారు. పట్నాలో కూర్చొని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేశాడని, వాడలా చేయడం వల్ల పలు కంపెనీలు వాళ్ల ఉద్యోగులను అవమానించే పరిస్థితి ఏర్పడిందని సివి ఆనంద్ తెలిపారు. సిరిల్ అనే వ్యక్తి నెదర్లాండ్, ప్యారిస్ ఐపీ అడ్రస్లు పెట్టి సినిమాలు పైరసీ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. ఇతనికి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు నెలకు 9 లక్షలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 500 కోట్లు సినిమా పైరసీ చేసినట్లు గుర్తించామని సివి ఆనంద్ తెలిపారు. చాలా కాలంగా పరిష్కారం కాకుండా మగ్గుతున్న సమస్యకు తెలంగాణ పోలీసులు చెక్ పెట్టారు. పలు రాష్ట్రాల్లో దాక్కున్న నిందితులను వేటాడి మరీ పట్టుకున్నారు. పోలీసులు చేసిన సాహస కార్యాన్ని ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. తెలంగాణ పోలీసులు చేసిన సాహసంపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.